ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, అన్ని బంధకాల నుండి అంధకార చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువ షౌరెడ్డి, విమలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుషును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ఏరువ షౌరెడ్డి, విమలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. కొండవీటి అమర్ మోనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేక్యాం ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మ జయప్రకాష్ రెడ్డి, రజనీ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పంటలు మరియు బిజినెస్ మంచిగా అభివృద్ధి పరచబడాలని, స్నిగ్ధాకి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపచేయమని, తుమ్మ బాలిరెడ్డి, థామస్ అమ్మ, పెంటారెడ్డి, కార్మేళ్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ జయప్రకాష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సుధారాణిని మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, ఇవ్వవలసిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని, వారు మారు మనసును పొందే కృపను ప్రసాదింపచేయమని, బిజినెస్ అభివృద్ధి పరచబడాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయిల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన స్వామినాథన్ 18వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు మేరీ జోస్పిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వామి కటూరి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా టి భారతి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులందరి జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పి దుర్గంబకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతగా రాబో కాలం అంతా కూడా మంచి ఆయురారోగ్యాలతో ప్రసాదింప చేయమని, యుఎస్ఏలో ఉన్న ఎల్ కిరణ్ కుమార్ కి మంచి ఉద్యోగం దయచేయమని, ఎల్ సునీత ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమ్మ మరియు వారి కుటుంబంలో గడిచిన సంవత్సరం అంతయు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో కుమారులను, కోడళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరియు 26వ తారీఖున లండన్ నుండి వస్తున్న ప్రవీణ్ దేవుడు దీవించి వారి ప్రయాణంలో తోడుగా ఉండమని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. 66వ కీర్తన 4వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ కాలాన్ని ముగించుకున్నాం. సామాన్య కాలంలో మనం ప్రవేశించాం. ఆ దేవాతి దేవుడు ఈ కాలమంతా కూడా మనందరినీ ఆశీర్వదించాలని, తన వాక్కు చేత శుద్ధీకరించాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పాలించుచున్నావు. నీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లు, నిజమైన శాంతి సమాధానములు వెల్లువిరియున్నట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 20 వచనముల వరకు. వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము భుజించిన పిమ్మట మరియు పానీయము సేవించిన పిమ్మట హన్నా లేచి యాజకుడైన ఏలి ఆలయ స్తంభము చెంత ఆసీనుడై ఉండగా హృదయ వేదనతో ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము. ఈ దీనురాలిని గిప్తియందుంచుకొనుము. నీ దాసురులైన నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆమరణంతము నీకే సమర్పించుకుందును. క్షురకత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మ్రొక్కుకొనెను. హన్నా ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించుచుండగా యాజకుడైన ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. హన్నా
హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండినవి కానీ నోటి నుండి మాట మాత్రము వెలువడటలేదు. కావున యాజకుడైన ఏలి ఆమె తప్పత్రాగి కైపెక్కి ఉన్నదనుకొని, ఎంతసేపు ఇట్లు మత్తుతో మసలెదవు, ఆ ద్రాక్ష సారాయమిక వదిలించుకో అనెను. అందులకు హన్నా, అయ్యా, నేను తీరని వెతతో బాధపడుచున్నాను. నీవనుకునినట్లు నేను ద్రాక్ష సారయమును గాని కైపెక్కించు మద్యమును గాని సేవింపలేదు. ఇంతవరకును ప్రభువు ముందు మనసు విప్పి మాటలాడుచున్నాను అంతే. ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు. మిగుల కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభువు ఎదుట మాటలాడుచుంటేనే కానీ వేరేమీయూ కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా యాజకుడైన ఏలి, అట్లయినా ప్రశాంతంగా పోయిరమ్ము, ఇజ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించుగాక అని చెప్పెను. అంతటా హన్నా, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుడు, అది ఏ చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. అంతటా వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. ప్రభువు ఆమెను జ్ఞప్తియందుంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగితిని అనుకొని శిశువునకు సమూవేలు అని పేరు పెట్టెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా, యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా, యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరలు ఆలకించుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలోని తలుపులు తెలుసుకో యేసయ్యా, నాలోని తలుపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. జీవమా నా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు
రక్ష కృప నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 28వ వచనం వరకు. వారు కపెర్నహూము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించుచుండెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములలో అపవిత్ర ఆత్మ ఆవేశించిన వాడొక్కడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను. అంతటా అచ్చట వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడిచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు చూసినట్లయితే అన్నా యొక్క కన్నీటి ప్రార్థన, అన్నా హృదయ వేదనతో దేవుని సన్నిధిలో ఎక్కి ఎక్కి వేడవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయ భారముతో దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతి బిడ్డ యొక్క భారాన్ని తొలగించేవాడు మన గొప్ప దేవుడు. అందుకనే ప్రభు మత్తయి సువార్తలో మనందరికీ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎలాంటి భారం నీకున్నా, ఎలాంటి సమస్యలు నీకున్నా, ఎలాంటి వేదన నీకున్నా, అది ప్రభు దగ్గరికి వెళితేనే తప్పకుండా వాటి నుండి విడుదల పొందుకుంటావని ఈరోజు వాక్యము మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం సజీవ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, శక్తి కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన యొద్దకు వచ్చే ప్రతి ఒక్క బిడ్డను హేరాళముగా దీవించే దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి, ఆ ప్రభు పట్ల నమ్మకం కలిగి ఉండాలి. అందుకనే ప్రియ సహోదరులారా, ఈ మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, అన్న సమస్యతో వెళ్ళింది, బాధతో వెళ్ళింది, వేదనతో వెళ్ళింది. ఏమిటి ఆమె సమస్య అంటే, ఆమెకి అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. అందరూ ఆమెను గొడ్రాలు అని అవమానిస్తూ ఉన్నారు, అందరూ ఆమెను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆ అవమానాన్ని భరించలేక, అవమానాన్ని తొలగించే వాళ్ళు ఎవరూ లేరని చివరికి దేవుని దగ్గరకు పరుగులు తీసుకుని వెళ్ళింది. హృదయ వేదనతో ఆ దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించింది. ఎంతవరకు ఏడుస్తూ ఎంతవరకు ప్రార్థన చేసిందంటే ప్రియ సహోదరులారా, వాక్యం సెలవిస్తుంది, ఏడ్చి ఏడ్చి
ప్రార్థించి ప్రార్థించి చివరికి మాటలు కూడా రాలేనటువంటి స్థితిలోకి ఆమె వెళ్ళిపోయింది. కేవలం పెదవులు మాత్రమే మరి కదులుతున్నాయి, కానీ నోటిలో నుంచి ఎలాంటి శబ్దము రాలేదు. అక్కడున్నటువంటి ఏలీ ప్రవక్త ఆమెను కొద్దిగా మనస్పర్ధం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం, తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఈమె తాగి వచ్చి దేవుని సన్నిధిలో పొర్లుతూ ఇలా మైకములో ఉందనుకుని, అమ్మా నీవు తాగడం ఆపేసేయి, ఈ ద్రాక్షరసాన్ని సేవించడం మానేసేయి అని అన్నప్పుడు ఆమె తన బాధను చెప్పుకుంటా, అయ్యా మీరు అనుకున్నట్లు నేను తాగి రాలేదయ్యా, వేదనతో వచ్చాను, బాధతో వచ్చాను, నా దేవుడే నా సమస్యను తీరుస్తాడనే విశ్వాసముతో వచ్చానయ్యా, ఆ బిడ్డ కోసం నేను వచ్చానయ్యా, ఆ సంతాన భాగ్యం కోసం నేను వచ్చానయ్యా అని ఆమె చెప్పినప్పుడు ఏలీ ప్రవక్త చెప్తున్నాడు, అమ్మా నీ ప్రార్థనను దేవుడు కరుణించాడు, నీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు, మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా దేవుడు నీకు బంగారు బిడ్డను కానుకగా ఇస్తాడు అని ఏలీ ప్రవక్త ఆమెకు వాగ్దానాన్ని ఇచ్చాడు. యాజకుల నోటిలో నుంచి వచ్చే మాట, ప్రవక్తల నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట ఫలిస్తుంది. ఎవరిలో అంటే విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు. ఆ మాట గొప్ప సత్యమైనటువంటి దేవుని వాక్కుని నమ్మే వారి జీవితంలో అది తప్పకుండా ఫలిస్తుంది. ప్రియ సహోదరులారా, అన్న అక్కడి నుంచి వెళ్ళగానే సంవత్సరం దాటే లోపే దేవుడు ఆమె ఒడిలో ఒక గొప్ప బిడ్డను కానుకగా ఇచ్చాడు. ఆయన పేరే సమూయేలు ప్రవక్త. చాలాసార్లు చెప్తూ ఉంటాను ప్రియ సహోదరులారా, మన ప్రార్థనలో ఓపిక ఉండాలి, మన ప్రార్థనలో సహనం ఉండాలి, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. అలా ఈ 3 కార్యాలు ఉంటే తప్పకుండా లేటుగా పొందుకున్నా లేటెస్ట్గా పొందుకుంటా. ప్రియ సహోదరులు చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేదు, కానీ లేటుగా పొందుకున్న ఒక గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చే తల్లిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుని యొక్క క్రియలు ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు బిడ్డలారా. ఎవరు ఊహించలేనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. మనం చేయవలసిందల్లా ఆయన మీద భారం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన వైపే చూస్తూ ఆయన మీద ఆధారపడే బిడ్డలుగా ఉంటే తప్పకుండా విజయాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఈరోజు ప్రత్యేకంగా ఎవరెవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో యేసు నామములో వారికి సంతాన భాగ్యం లభించునుగాక. ఎవరెవరైతే రకరకాల బాధలతో సమస్యలతో బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. మీరు రాసుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా దేవుడు మీ గర్భంలో బిడ్డలను ఇవ్వబోతూ ఉన్నాడు, మీ గర్భాన్ని ఫలింప చేయబోతున్నాడు. ఇది దేవుని యొక్క వాక్కు, సత్యమైనటువంటి వాక్కు, గొప్ప శక్తి కలిగినటువంటి వాక్కు. మీరు విశ్వసిస్తే దేవుడు ఈ రోజు నుండే ఆ కార్యాన్ని మీ జీవితంలో ప్రారంభిస్తాడు. కాబట్టి సంతానం లేనటువంటి వారికి దేవుడు సంతాన భాగ్యాన్ని దయచేయమని, ఈ నూతన సంవత్సరంలో నూతన కానుకను దేవుడు మీకు ప్రసాదించాలని ఈరోజు మనస్ఫూర్తిగా నేను మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రియ సహోదరులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుండి 28 వరకు గమనించినట్లయితే, ఒక దుష్ట శక్తి ప్రభావితానికి గురి అయినటువంటి ఒక యువకుడు యేసుప్రభు బోధిస్తూ ఉంటే యేసుప్రభును మందలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? నీవు ఎవరివో మాకు తెలుసు, మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రారదోలడానికి వచ్చావా అని ఒక దుష్ట శక్తి ప్రభావితానికి గురి అయినటువంటి ఒక వ్యక్తి దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడని, యేసు ప్రభు దేవుని కుమారుడని, ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడని అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించడానికి ముందు ఒక దుష్ట శక్తి ప్రకటించింది. ఒక అపవిత్ర ఆత్మ ఆ దేవుని యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. నీవు ఎవరివో మాకు తెలుసు, నజరేతు నివాసియగు యేసు, నీవు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఒక దురాత్మ లేదా అపవిత్రాత్మ ఆ ప్రభు గురించి అంత గొప్పగా అంతమంది ముందులో సాక్ష్యము చెబితే ఆయన బిడ్డలము, ఆయన చేత దీవించబడిన వాళ్ళము, ఆయన చేత ఎన్నో బాధలు సమస్యల నుండి ఇబ్బందుల నుండి రక్షించబడినటువంటి వాళ్ళము, జ్ఞానస్థానము పొంది నీ బిడ్డలమే, నీ చిత్తానుసారమే జీవిస్తామని
మాట ఇచ్చినటువంటి మనము మన దేవుని గురించి ఎన్నిసార్లు ప్రకటించాం? మన దేవుని యొక్క శక్తిని గురించి ఎంతమందికి మనం చెప్పగలిగాం? ఎంతమందికి మనం స్వార్థ బోధ చేయగలిగాం? ఎంతమందిని మనం విశ్వాసంలో నడిపించగలిగాం? ఎంతమంది గుడికి వెళ్ళడానికి మనం సహాయం చేశాం? ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఒక అపవిత్ర ఆత్మే దేవునికి సాక్ష్యం ఇస్తే దేవుని యొక్క మేలు పొందుకున్నటువంటి మనము ఇంకెంత గొప్ప సాక్షిగా నిలబడాలి, ఇంకా ఎంత గొప్పగా మనం దేవునికి సాక్షులుగా మారాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని సువార్త బోధించటం ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప అదృష్టం. ఇది అందరికీ లభించేది కాదు. కావాలని దాహముతో ఉన్నటువంటి వారికే, ఆ వాక్యాన్ని బోధించాలని ఆసక్తి ఉన్నటువంటి వారికే, అది ఆ శక్తిని మాకు ఇవ్వమని విశ్వాసంతో అడిగిన వారికే కానీ అందరికీ ఈ గొప్ప అవకాశం లభించదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే సువార్తను బోధించే వారి పాదములు ఎంతో అందమైనవి, సుందరమైనవి. వారు ఎక్కడ పాదం పెట్టినా దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ఇంటిలో ఉన్న వారందరి మీదకు వస్తాయని చెప్పి దేవుడు అనేక సందర్భాల్లో మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అపవిత్రాత్మ కంటే మనం దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. ఆ ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి ప్రభువును 10 మందికి పంచి ఇవ్వాలి. అదే ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. ప్రియ సహోదరులారా, ప్రభువుకు కేవలం క్రైస్తవులంటేనే ఇష్టము కాదు, సాక్షులంటే దేవునికి ఇష్టం. క్రైస్తవులం అనే పేరు చెప్పుకుంటే సరిపోదు ప్రియ సహోదరులారా. ఆయనకు సాక్షులుగా మారినప్పుడే మన సాక్ష్యపూరితమైనటువంటి జీవితాన్ని చూసి ప్రభు ఆనందిస్తూ ఉంటాడు, మనల్ని అభినందిస్తూ ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు దయచేయమని ఈరోజు ఆ గొప్ప దేవుని వేడుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. పదే పదే ప్రార్థించగా మీ ప్రార్థన ఆలకించకుండా ఉంటానా, నీ ప్రార్థనకు జవాబునివ్వకుండా ఉంటానా అని పలికిన దేవా స్తోత్రమయ్యా. యెషయా 59:1-2 వచనంలో చూస్తూ ఉన్నాం. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి నాకు నీ చిన్న సమస్య పెద్ద లెక్క అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైన వాటిని పొందుకోవాలంటే మేము విశ్వాసంలో బలపడలేకపోతున్నాం, మీ యొక్క వాక్యానుసారం జీవించలేకపోతున్నాం. ప్రభా, మమ్ము క్షమించండి. ఈరోజు బలమైనటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చిన అన్నాకు సమూయేలు ప్రవక్తను కానుకగా మరి ఆమె గర్భంలో మీరు ప్రసాదించారు. అవును తండ్రి, అంత గొప్ప కార్యము ఈరోజు ఎవరెవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో, ఎవరెవరైతే ఇబ్బందులతో అవమానాలతో బాధపడుతున్నారో, మీ ఉన్నతమైన నామములో ఆ బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క బాధ, ఆ నిందను, ఆ అవమానాన్ని, ఆ భయాన్ని, ఆ ఇన్సెక్యూరిటీ అంతా కూడా తొలగించి ప్రభా ఆ బిడ్డలను ఆశీర్వదించమని, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మీ మీద ఆధారపడి మీ చిత్తానుసారం జీవించే, మీ పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా వీరిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు సువిశేషంలో ఒక అపవిత్రాత్మ మీకు సాక్షిగా మారింది. మీ బిడ్డలమైనటువంటి మేము, మీ సేవకులమైనటువంటి మేము మీ సాక్షులుగా మారడానికి అనేక సార్లు నిరాకరిస్తూ ఉన్నాం. మా బలహీనతల ద్వారా, మా యొక్క లోటుపాటుల ద్వారా ప్రభా మిమ్మల్ని పూర్తిగా ప్రకటించలేకపోతున్నాం, మీ చిత్తానుసారం జీవించలేకపోతున్నాం. మమ్మ కరుణించండి ప్రభా. మీ మంచితనంతో, మీ ఉదార స్వభావంతో మమ్మ ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజాబలలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజాబలు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చి అతి త్వరలోనే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా ఈ ఛానల్లో పనిచేస్తున్న ఆ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ
ఓ ప్రభువా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా వారిని హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను, వెళ్ళబోతున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఏమి అవసరమో ప్రతి అవసరాన్ని మీరే తీర్చి వారిని గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మీరే సంపూర్ణ స్వస్థతను దయచేసి ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా వీరందరినీ కూడా హేరాళముగా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించునప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగ నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను
దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల 2 ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించి నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మారుస్తున్న పవిత్రమైనటువంటి సమయం. 2 చేతులు జోడించి అడగండి. ఏ సమస్యలు తొలగిపోవాలి, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మరి ముఖ్యంగా చాలామంది మా కోసం ప్రార్థన చేయండి అని, నడుపూజలో సమర్పించండి అని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన
ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణను ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలు నెరవేర్చమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందుకు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను క్షమించి దీవించడానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయురారోగ్యము దయచేయును గాక. ఆమేన్.
ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. 1 యోహాను 4:16 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్యాభావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరుని